ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుణ్ణి స్తుతించే ముందు ఒక వాక్య భాగం చదువుకుందాం. భక్తుల జీవితాలు అలా వారు ఎలా ఉన్నాయి, వాటిని చూచి మనం కూడా నేర్చుకునేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా, దేవుని గణపరిచేవారుగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 63, 64 2 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. వచ్చిన భాగాలు అందరు చదవాలి. 63, 64 63, 64 అందరం కలిసి చదువుకుందాం. అతడు తెమని వాని పేరు యోహానను రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాటలాడసాగెను. ప్రేయర్ చేసుకుందాం. ప్రభు నాకు సహాయం చేసేవారుగా ఉండటానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మాతో మాట్లాడే దేవుడు నేను తండ్రి. ఆయా ఈరోజు స్తుతి వర్తమానంలో నేను తండ్రి, ఆయా నీ శిలువ చాటున మరుగుపరిచి నేను తండ్రి, ఆయా పరిశుద్ధాత్మ ద్వారా నేను తండ్రి నీ వాక్యాన్ని నేను తండ్రి, నా నోటిని నేను తండ్రి ముట్టండి. మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆయా నేను తగ్గించుకొని నిన్ను హెచ్చించేవారిగా నేను తండ్రి ఉండటానికి కృప చూపించండి. ఆ మాటలు నేను తండ్రి ఏ మాట్లాడాలో నేను తండ్రి నాకైతే తెలియదు ప్రభా, మీరే మాట్లాడమని నా నోటిని మీరు నేను తండ్రి వాడుకోమని ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తున్నా తండ్రి. అయా ప్రతి ఒక్కరు ఆ మాటలు నేను తండ్రి అర్థం చేసుకుని మనసునియండి. వారి చెవులను నేను తండ్రి ఆయా వినటానికి వినికిడి ఇవ్వడానికి కృప చూపించండి తండ్రి. స్తోత్రం నైనా. ఆయా నేను తండ్రి ఈ మాటల ద్వారా నేను తండ్రి ఆయా మేము ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ప్రభా, మాలో ఏ లోపం ఉందో మాకు తెలియదు కానీ ప్రభా, ఆ వాక్యం మాట్లాడటానికి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయానంతండి మీరు మాట్లాడినంతండి ఆ హృదయాలు ఉన్నాయంతండి మా హృదయము పలక మీద రాసుకునేవారుగా అలా జీవించడానికి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయానంతండి ఇంకానంతండి ఆ మాటలు నెంతండి మా హృదయంలో తలుపులు తెరుచుకొని నెంతండి నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను గణపరిచేవారుగా, నీ నామాన్ని హెచ్చించేవారుగా, అయానంతండి నిన్ను ఆరాధించేవారిగా ఉండటానికి మాకు ఆయా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 1వ అధ్యాయము ఎన్ని వచనాలు చదువుకుందాము? 63, 64 ఈ మాటలు ఎవరికైనా మీకు అర్థమైందా? ఎవరు ఇతను? అమ్మా, యోహాను. ఏమంటుండట 64వ వచనము, వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి ఏం చేస్తుండో స్తుతించుచు మాటలాడి సాగెను. ఏమంటాడు? మాటలాడి సాగెను, స్తుతించుతూ మాటలాడి సాగెను. ఎవరు ఈయన? యోహాన్. బైబిల్లో యోహాన్లో ఒక 5 ఉన్నారు దగ్గర. కానీ కొంతమంది నేను వింటుంటా ఒక యోహాన్ గురించి చెప్పబోయి ఆయనే కాదనుకొని ఇంకో యోహాన్ గురించి చెప్తారు బోధకులు. అది తప్పు చెప్పడం. అట్లా నువ్వు ఎవరి గురించి చెప్పాలంటే వారి గురించి చెప్పాలి. అందుకనే కొంతమంది సేవకులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక యోహాన్ చెప్పబోయి ఇంకో యోహాన్ చెప్తారు. కానీ ఈయన యోహాన్ అంటే బాప్తిజం ఇచ్చే యోహాన్. ఎవరు? బాప్తిజం ఇచ్చే యోహాన్. యేసు ప్రభు కూడా బాప్తిజం ఇచ్చింది ఎవరు? ఈ యోహానే. ఈయన తల్లిదండ్రులు ఎవరు చెప్పాలి? జకరియా, ఎలిజబెతు. వృద్ధాప్యంలో ముందు కుమారుని కన్నారు. సంఘంలో ప్రార్థించేవాడే. కానీ ముసలితనానికి ఇతను జకరియా కుమారుని కన్నాడు.
యోహాన్ని కన్నాడు. కానీ యోహాన్ని కన్నాక అప్పుడు వ్రాత పలక తెప్పించి ఏం రాసిరట ఆ పిల్ల వ్రాత పలక. చూడండి 63 వచనం. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానును రాసెను. అందుకు వారందరూ ఏం చేసిరట? ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక ఏమైందట? సడలి. నాలుక ఏమైంది? సడలి. ఏమంటున్నామా? అతడు దేవునిని స్తుతించుచు మాట్లాడి సాగాను. చూడండి, మాట్లాడి సాగిండు యోహాన్. నేను 5 పేర్లు చెప్పాను యోహాన్లో. మాట్లాడింది యోహాన్ కాదు, జకరియా. రాసింది ఎవరు? జకరియే పలక. కానీ ఇది స్తుతిస్తున్నాడు ఎవరు? జకరియా స్తుతిస్తున్నాడు. ఆయన స్తుతిస్తున్నాడట జకరియా. కానీ మంచి భక్తుడు. మంచి జకరియా ఎలిజబెతు దేవుని దగ్గర వాళ్ళట ఆయన వంతు వేసినప్పుడు, ధూపం వేసినప్పుడు ఒకసారి దూత వచ్చి చూస్తారు. ఆ మాట చూడండి, 1వ అధ్యాయము చూడండి 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుచుటకు అతనికి వంతు వచ్చెను. చదువుదమ్మా 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమయమందు వెలుపల ప్రార్థన చేయుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపునకు నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనికి, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ కుమారుని పెట్టదు. చూసినావా? యోహాను పేరు పెట్టదు అని దూత వచ్చి ఎవరితో మాట్లాడిందట? జకరియతోటి మాట్లాడింది. కానీ ఈయన స్తుతించేవారు ఎవరు? జకరియా. దేవుని నామాన్ని స్తుతించేవారు. ఒక కాడ కూడా ఒక వచనం ఉంటుంది చూడండి, ఏముంటుందంటే మన 68వ వచనం కూడా ఉంటుంది. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుని స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసి తన సేవకుడైన దావీదు వంశమునకు మరణం కొరకు రక్షణ శృంగ. పైన ఉంటుంది చూడండి, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఏముంటుంది 28వ వచనం? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని ఉంటుంది. కానీ ఇతడు యోహాను తల్లిదండ్రులు ఎందుకంటే స్తుతించేవారు ఉన్నారు. ఎలిజబెతు, జకరియా, యోహాను తల్లిదండ్రులు స్తుతించేవారు ఉన్నారు దేవుణ్ణి. కానీ యోహాను కూడా తర్వాత పెద్దవాడైనాక ఆయన ప్రభు అయిన మార్గంను సరళం చేసేవాడు. ఎవరు? యోహాను. అనేకులను దేవుని వైపు త్రిప్పెను. యేసు ప్రభు కూడా బాప్తిజం ఇచ్చిండు. ఈయన మాటలు, నేను యోహాను మాటలు, కొన్ని మాటలు మీ ముందుంచి స్తుతి వర్తమానాలకు పోవాలని ఆశ కలుగున్నాను. ఎంతమంది యోహాను ఉన్నారు బైబిల్లో? 5 ఉన్నారు. ఒక 5 పటాపట చెప్పి నేను ఆయన గురించి ఒక 5 మాటలు యోహాను గురించి 4-5 మాటలు చెప్పి దేవుని స్తుతించాలని నా మనవి. ఒక ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను. రెండోగా ఆయన ఎవరు? 12 మందిల శిష్యులు ఒకడు. ఎవరు ఆయన కూడా ఒక యోహాను ఉన్నాడు. ఎవరు? 12 మందిల శిష్యులు కూడా ఒక ఆయన యోహాను ఉన్నాడు. 2 అయిపోయారా? మూడోగా ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడైన అన్న బంధువులలో ఒకడు. ఆయన అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. 4వ ఆయన ఎవరంటే అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన యోహాను కూడా ఉంటాడు. ఆయన యోహాను పత్రిక 1వ అధ్యాయం 4:42 ఉంటాడు. 5వ ఆయన ఎవరంటే మార్కు అను మారు పేరు గల శిష్యుడు. ఆయన కూడా ఒక యోహాను. 12వ అధ్యాయం అపోస్తుల కార్యం 12:12 వచనం.
బైబిల్లో యోహాన్లు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఈ యోహాను ఏంటంటే ప్రత్యేకింపబడండి. ఈయన కూడా ఈ అందరు కూడా ఉన్నారు, వాళ్ళు దేవుని స్తుతించేవారు. ఈయనైతే ఎక్కువ యోహాను ఏంటంటే తల్లిదండ్రులతో ఉండి ఆయన తల్లిదండ్రులు స్తుతిస్తుంటే ఎవరు మన జకరియా భార్య పేరు ఎలిజబెతు, ఆమె కడుపులో గంతులేస్తున్నాడట. ఎవరు? యోహాను. చూసిరా, గంతులు వేస్తున్నాడట. ఈయన పుట్టబోతున్నప్పుడు ప్రజలందరికీ ఏమైందట? చూడండి, ఒక వచనం ఉంటుంది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 17వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులకు జ్ఞానము అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయతపడి ఉన్న ప్రజలు సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెలును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులకు ఏమైందట? సంతోషింతురా. నేను ఆయన పుడితే అందరికి సంతోషమైందట. ఇదొక ప్యాన్ ఏరా, ఒక నిమిషం చల్లగా. అనేకులకు ఏమైందట? సంతోషమైందట. చూడండి, అనేకులకు సంతోషమైంది ఆయన పుడితే. చాలు. అనేకులకు ఏమైంది? సంతోషమైంది. వారి బంధువులకు ఏమైంది? చూడండి, ఒక మాట ఉంటుంది. నీ బంధువులలో అందరికి ఏమైందంటే 65 వచనం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ ఏమైందట? భయం కలిగిన ఆ సంగతులని దూతయు కొండసీమలంతటకు ప్రచురమయ్యను. ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను. ఆ సంగతులు గూర్చి విన్న వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఏం చేసిరట? మనసులో ఉంచుకున్నారు. కానీ మామూలు విషయం కాదండి ఈ యోహాను. ఎందుకంటే యోహాను చూడండి, ఆయన గురించి, యోహాను గురించి ఒక 4 మాటలు చెప్తాను అనుకుంటున్నా. మొదటి మాట ఆయనకి ఎన్ని దినములకు ఆయనకు అది ప్రతిష్ఠించారు? బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 59వ వచనం. 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువునకు ఏం చేసిరట? సున్నతి చేయించి వచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పాను. ఎన్ని దినములకమ్మా? 8 దినములకి ఏం చేసిరట? సున్నతి చేపించిరట. 8 రోజులకే. కానీ మనం కూడా మన పుట్టబోయే పిల్లలకని కాదు, కానీ మన తల్లిదండ్రులు, మనం కూడా ఆత్మీయంగా దేవుని స్తుతించే వారికి మనకు పుట్టే పిల్లల్ని ఏం చేయాలంటే మన అలవాట్లు ఏం చేయాలి? మన కుమారులకు కుమార్తెలకు నేర్పించాలి. ఎందుకంటే జకరియా ఎలిజబెతు దేవుని సన్నిధిలో ప్రార్థించారు కదా. నేను అనుకుంటాను యోహాను ఎంతో అదృష్టవంతుడు అనుకుంటా. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని స్తుతించేవారు, తల్లిదండ్రులు దేవుని మహిమపరిచేవారు, తల్లిదండ్రులు దేవుని గణపరిచేవారు. వారు కడుపులో పుట్టాడంటే యోహాను, ఈయన పుట్టి పెద్దవాడైనాక యేసు ప్రభు గురించి రాబో ఉగ్రత, మీకు సంతానమా రాబో ఉగ్రత మిమ్మల్ని తప్పించేవాడు ఎవడో అని వాక్యం సెలవిస్తుంటే
అందరిని ఏం చేసిండు? ఆయన తప్పించి అందరిని ఏం చేసిండు? దేవుని వైపు తిప్పాడు. చూస్తారా ఒక వచనం, అది లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. లేకపోతే ఈడ చూస్తారా, మన మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. సమీపించినది, మారు మనసు పొందడని యూదయలో అరణ్యంలో ఎవరు ఈయన ప్రకటించేది? యోహానే. బాప్తిజం ఇచ్చే యోహాను యూదయలో అరణ్యంలో ప్రకటించుచుండేను. అరణ్యం అంటే ఎవరు ఉంటారు అక్కడ? ఆయన ఆహారం ఏంటిదైనది? తేనె, మిడతలు. అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు యోహాను? ఏమంటుడు? మారు మనసు పొందండి అని. ఏమంటున్నామా? మారు మనసు పొందండి అని ప్రకటిస్తున్నాడు. మారు మనసు ఎందుకు పొందాలి? రక్షణ కావాలి. రక్షణ వచ్చినాక సంఘంలో సవాసాలు కొనాలి. సంఘంలో కొనబడినాక అప్పుడేం చేయాలి? దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలని ఏం చేస్తున్నాడంటే యోహాను రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నాడు. మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి. రక్షణ పొందినాక సంఘంలో ఏకమవుతారు. ఏకమైనాక వాక్యం ద్వారా ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటారని, దేవుని స్తుతించే వారిగా ఉంటారని అందరిని ఏం చేస్తున్నాడు? ప్రభు వైపు తిప్పుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ప్రభు వైపు తిప్పుతున్నాడు. చూసిరా, జకర్యా ఎలిజబెత్ తన కుమారుడైన రక్షణలోనికి రప్పించాలని యోహాను సంఘాన్ని వైపు, దేవుని వైపు తిప్పేవారిగా ఉన్నాడు. ఎటు ఉన్నాడమ్మా? దేవుని వైపు తిప్పేవారిగా ఉన్నాడు. ఆయన మీరు ఆరాధించాలి, ఆయన ఆరాధించాలి, ప్రభువును గణపరచాలంటే ఏం చేయాలి? మీరు మారు మనసు పొంది రక్షణ పొందాలి. మీరు ఏం చేయాలంటే మారు మనసు పొంది రక్షణ పొందినాక అప్పుడు దేవుని స్తుతించే వారిగా ఉంటాడు. చూడండి, తల్లిదండ్రులకు ఎంత భాగ్యం చూడండి తన కుమారుని మీద. నా కుమారుడు దేవుని వైపు తిప్పేవారిని ఎంత సంతోషిస్తున్నారు. కానీ మన కుమారులు మనల్ని చూసి నేర్చుకోవద్దా? మనం ఏది స్తుతిస్తుంటే, ఏది ఆరాధిస్తుంటే, ఏమి గణపరుస్తుంటే, మనం ఏం వాక్యం చెప్తుంటే, ఏం ఆరాధిస్తుంటే, మనం ఎలా మోకాలేసి ప్రార్థన చేస్తుంటే చూసేది ఎవరు? మన కుమారులు, మన కుమార్తెలు గారా? ఆ అలవాట్లు ఎవరి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల నుంచే వస్తుంటాయి. ఉదాహరణకు మొదటి సమయంలో ఏలి కుమారులు అంటే ఎట్లురటాలు బైబిల్ చెప్తుంది. వారు దుర్మార్గులై, చూడండి, యెహోవాను ఎరక దుర్మార్గులై, చూడండి, అదే చూడండి, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఎవరు ఏలి? ఎవరు? ఆయన సేవకుడే, దేవుని సేవకుడే, దేవుని ఆరాధించేవాడు, ప్రవక్తే. కానీ వారి కుమారులు దుర్మార్గులయ్యారు. కానీ ఈ ఎలిజబెత్ జకర్యా కుమారుడు ఎట్టున్నాడమ్మా? దేవుని దేవుని వైపు తిప్పడానికి, రక్షణ పొందడానికి, మీరు మారు మనసు పొంది రక్షణ పొందటానికి దేవుని వైపు తిప్పేవారిగా ఉన్నాడు.
కానీ ఏలి కుమారులు అట్లా లేరు. వాళ్ళట ఎట్లురాట? మిక్కిలి దుర్మార్గులై ఉండిరి, మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని ఉన్నది. ఇంకా వచనం చూడండి ఎట్లుంటుందో. వాళ్ళట చూడండి 22వ వచనం, 2వ అధ్యాయం, అదే ఏది మొదటి సమయాలు 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి వృద్ధుడాయను, ఇజ్రాయేలు తన కుమారుని చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకు మాట చెవిని పడగా వారిని ఏం చేశారట? పిలిచి ఇట్ట నేను చూడండి ఎంత దిగజారిపోయారు వాళ్ళు. దేవుని సంఘంలో దిగజారిపోయారు ఏలి కుమారులు. దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు, వాళ్ళు ఎంత భ్రష్టులు అయిపోయారు. కానీ వారట దిగజారిపోయారు, కానీ వాళ్ళు ఆరాధించలేకపోయారు. ఏలి దగ్గర సమూయేలు చేయలేదా సేవ? చేశాడు. సమూయేలు చేశాడు. కానీ సమూయేలు ఎంతో ఘనంగా దేవుని ఆరాధించి అభిషేకించేవారిగా ఉన్నాడు. దావీదును అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఎంతమందిని అభిషేకించేవాడు సమూయేలు అయితే. కానీ ఇక్కడ జకర్యా అయిందంటే, జకర్యా తన కుమారుడు యోహాను ఎటు తిప్పిండట? ప్రజల్ని దేవుని వైపు తిప్పేవాడిగా ఉన్నాడు. దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. దేవుని వైపు తిప్పితే అప్పుడు ఏం చేస్తారు? మారుమనసు పొంది రక్షణ పొంది దేవుని స్తుతించే వారిగా ఉంటారు. ఒక కాడ ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను ఒక మాట అంటాడు. లూకాసు వార్త 1 మాట, నేను ఆయనకు చెప్పులు ఇప్పడానికి నేను పాత్రుని కానంటాడు. 3వ అధ్యాయం ఎన్నో వచ్చిన తమ్ముడు? 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను చాలు. ఆయన అట ఎవరు చెప్పులు ఇప్పడానికి? యేసు ప్రభు చెప్పులు ఇప్పడానికి నేను పాత్రుడు కాని అంటుండు. ఎవరు అంటారు ఈ మాట? యోహాను అంటుండు. అంటే ఆయన ఏంటంటుండే అంటే, నేను తగ్గించబడాలి, నా ప్రభు ఏం చేయాలి? హెచ్చింపబడాలి. ఈరోజు నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, దేవుని స్తుతించి దేవుని మహిమపరిచేవారు, దేవుని ఆరాధించేవారు ఎట్టుండాలంటే, మనం తగ్గించుకొని ఉండాలి, దేవుని హెచ్చించేవారిగా ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఉండాలంటే మనం కూడా తగ్గించుతోటి మనం ఏం చేయాలి? ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన చెప్పులు ఇప్పడానికి నేను పాత్రుడు, నా వెనుక వచ్చుచున్నాడు. ఏమంటుండమ్మా? యోహాను నేను నీళ్ళతో బాప్తిజం ఇచ్చిన కానీ అయితే నాకంటే శక్తిమంతుడు. ఎవరు? యేసు ప్రభు నాకంటే శక్తిమంతుడు అని గర్వంగా చెప్తున్నాడు. నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు ఇప్పడానికి నీకు పాత్రుడు కానీ యోగ్యుడు కానంటాడు. ఒక మాట, ఒక వేరు మార్క్స్ వార్తలు అంటాడు, నేను యోగ్యుడి కాను అంటాడు. మనం కూడా యోగ్యుల కామని ఎంచాలి. ఎందుకంటే యోగ్యులం మనం, కానీ యోగ్యులం కానీ తగ్గించుకోవాలి. అందుకని బైబిల్ ఏమంటుంది? తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు, హెచ్చించబడారు ఏం చేస్తారు? తగ్గింపబడతారు. కానీ యోహాను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకున్నాడు. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన హెచ్చించేవారిగా ఉండాలి, ఆయన మహిమపరిచేవారిగా ఉండాలి. చూడండి, మనం కూడా తగ్గించుకొని కూడా ఏం చేయాలి? ఆయన ప్రార్థన చేసేవారిగా ఉండాలి.
ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, ఆయన గణపరిచే వారిగా ఉండాలి, ఆయన స్తుతించే వారిగా ఉండాలి. చూడండి, యోహాను ఒక్క మాట చెప్తాడు చూడండి. ఏమంటారంటే, లూకాసు వార్త 1 ఆయనే సాక్ష్యం ఇచ్చేవారిగా ఉంటాడు. ఎట్లుంటాడమ్మా? సాక్ష్యం ఇచ్చేవాడు ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 1:34 33 కూడా చదవన్నా తమ్ముడు. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు, నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితురో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా ఆయన స్తుతించే ముందు, ఆరాధించే ముందు, ఆయన గణపరిచే ముందు మనం ఎలా ఉండాలంటే సాక్ష్యం ఇచ్చే వారిగా ఉండాలి. ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? ఈయన దేవుడు కుమారుడు అని ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నాడట. ఎవరు వచ్చేది సాక్ష్యము? యోహాను ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ దేవుని సాక్ష్యం చెప్పం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన సాక్ష్యం చెప్తాం. నాకు ఈడ బాగైంది, ఆడ బాగైంది, నన్ను ఇట్లా ముట్టాడు, మన అట్లా ముట్టాడు, నన్ను అక్కడ తీసుకుపోయారు, అసలు నన్ను బతకనే వస్తామన్నారు. కానీ యోహాను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయన దేవుని కుమారుడని ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాడట. కానీ మనం స్తుతించేవారు ముందుగా మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. ఎన్ని పాయింట్లు చెప్పినమ్మా? 3 చెప్పినా. ఒకటి తగ్గించుకొని ఉండాలి, దేవుని వైపు తిప్పేవారికి ఉండాలి, దేవునికి సాక్ష్యం ఇచ్చేవారికి ఉండాలి. ఇంకొకటి చెప్పిన, తల్లిదండ్రులు మనల్ని చూసి ఏం చేస్తారట? నేర్చుకుంటారని అదొకటి చెప్పిన. మనల్ని చూచి తల్లిదండ్రులు చూచి పిల్లలను నేర్చుకుంటారు. ఒక మాట ఉంటుంది చూడండి, చక్కటి మాట చెప్తా. మత్తయి సువార్త 21:15 మత్తయి సువార్త 21:15 15 కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలురెక్కయు చంటి పిల్లలెక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేస్తుని అను మాట మీరెన్నడూ చదవలేదా? చాలు. ఇక్కడ ఇది అర్థమైంది వచనం. ఎవరు సూచక్రియలు చేస్తున్నారట? ప్రభు గుడ్డివారిని, కుంటివారిని దేవాలయంలో ఆయన ఎద్దకు రాగా ఎవరు చేస్తున్నారు? స్వస్థపరుచున్నాడు. ప్రభు స్వస్థపరితే ఎవరటాలు? కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలు చూసి అట ఏమైందట? దావీదు కుమారుని జయమని ఎవరంటురట? ఆడ ప్రజలు చిన్నపిల్లలు అందరూ అంటుంటే చూసినవా ఈ చిన్నపిల్లలు ఎట్లా అంటారని ఆ ప్రధాన యాజకుడు ప్రభుతో అంటున్నారట. చూసినవా చిన్నపిల్లలతో ఏమొస్తుంది? స్తుతులు, స్తోత్రాలు, జయము అని ఆ మాటలు వస్తున్నాయి కదా. అంటే ప్రభు ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, బాలు లెక్కయు చంటి పిల్లల లెక్కయు నోట ఏముంటుందా అట? స్తోత్రాలు ఉండాలి.
చిన్నపిల్లల నోట ఏముండాలమ్మా? చిన్నపిల్లల నోట్లే స్తోత్రాలు ఉండాలి, బూతులు కాదు ఉండేది. ఫస్ట్ పుట్టంగానే కొన్ని రోజులకు తర్వాత ఫస్ట్ వచ్చే మాట ఏంటిది? అత్త 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 అంటాడు, అమ్మ అమ్మ అంటుంది. కానీ దేవుడు స్తోత్రాలు రాదు. కానీ ఈడ వాక్యం ప్రభు చెప్తుండు, చిన్నపిల్లల నోట ఏముందట? స్తోత్రాలు. స్తోత్రాలు ఉండాలి అని మీరు చదవలేదా అని ప్రభు చెప్తున్నాడు. ఎవరితోటి? ప్రధాన యాజకులతోటి, శాస్త్రులతో అంటున్నాడు. చూసినవా ఈ పిల్లలు ఎట్లా చెప్తున్నారు, చేయమంటారు అంటే ఈ మాట ప్రజలకు చెప్తున్నారు. మన ఏంటంటే మనం తల్లిదండ్రుల ఉండి మన పిల్లలకి ఏం నేర్పియాలి? దేవుని మాటలు. అంటే ఆ పిల్లలకు దేవునికి స్తోత్రాలు చెప్పే, దేవునికి ప్రార్థన చేసేవారిగా ఆ మాటలు నువ్వు ఉండాలి, ఆ మాటలు నేర్పించేవారిగా మనం ఉండాలి. అందుకనే యోహాను అంత దేవుని వైపు తిప్పడం అంటే మామూలు విషయం కాదు. తల్లిదండ్రులు ఎవరున్నారు? వాళ్ళు ఎట్టున్నారు? దేవుని పిల్లలై దేవుణ్ణి ధూపం వేసేవారుగా, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, దేవుని అన్ని వాళ్ళ తల్లిదండ్రులని ఆలోచనలన్నీ తన కుమారుడైన యోహాను నేర్చుకున్నాడు. కానీ ఏలి కుమారులు అయితే నేర్చుకోలే. కానీ వారిని ఏం చేశారంటే దుర్మార్గులై ఉండిరి అని, దేవుని ఎరక దుర్మార్గులై ఉండిన్నారు. కానీ మన పిల్లలు ఎట్టుండాలి? దేవుని స్తుతించేవారికి ఉండాలి, మనం కూడా దేవుని మయంపరిచేవారికి ఉండాలి, దేవుని ఘనపరిచేవారికి ఉండాలి. దేవుణ్ణి అందుకనే అంటాడు యోహాను, నేను యోగుని గాను, నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఆయన చెప్పులు ఇప్పడానికి నేను పాత్రుడు కాను. కానీ సాక్ష్యం చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు చూస్తుంటే, చాలా ఉన్నాయి. కానీ మనము తల్లిదండ్రులపై మనం అట్లా ఉన్నప్పుడు మన కుమార్తెల్ని మనతో పాటు మన పిల్లల్ని కూర్చోపెట్టి దేవునికి స్తోత్రాలు, దేవునికి మయంపరిచేవారిగా వాక్యము, ఆయన మాటలు, ఆయనని స్తుతించేవారిగా మనం ఎలా ఉంటే మనల్ని చూసి, మన అలవాట్లు చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కానీ మనం ఏదైనా చేస్తే అదే చేస్తారు. మా తాత సుట్ట తాగేది, నేను కూడా తాగుతాలని నేనేం చేసేది, నేను కూడా తీసుకుని తాగుతుండేది. కానీ అట్లా కాదు అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఏది చూస్తే అది నేర్చుకుంటారు పిల్లలు. కానీ మన పిల్లలు కూడా మనం చూసి మన పిల్లలు కూడా దేవుని నోట్లే, దేవుణ్ణి ఆరాధించేవారు, స్తుతించేవారుగా వారి పిల్లల నోట్లే ఉండాలి, స్తుతులు ఉండాలి. అందుకనే అంటాడు జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యం, అసలు పిల్లలు లేరు. కానీ లేక ఒక కుమార్ని యోహాను కన్నారు సంఘంలో. కానీ అది అప్పుడు అబ్రాము శారా ఎలాగన్నారో నాకు వీళ్ళు కూడా అట్లా కన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా లేటు కన్నారు. కానీ కనక మంచి కుమార్ని యోహాను కన్నాడు. యోహాను కన్నాక దేవుని పిల్లల్ని, దేవుని ప్రజల్ని దేవుని వైపు తిప్పేవారిగా ఈ యోహాను ఉండి దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని మయంపరిచేవారిగా మారు మనసు పొంది రక్షణ పొందామని చెప్పాడు. అప్పుడు ఒక మాట చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 4 నుంచి చదువుతా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొని వాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమును యెరూషలేములను యూదయు వారందరూ యోర్దాను నది ప్రాంతమును వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. ఎవరి చేత బాప్తిజం పొందుతారు? యోహాను చేత. అందరికీ బాప్తిజం ఇస్తున్నాడు. బాప్తిజం ఇచ్చి ఏం చేస్తున్నాడు? సంఘంలో తోలుతున్నాడు. చూడండి ఎంత ఆత్మీయుడో యోహాను, ఎంత ఆత్మీయుడో. మామూలు విషయమా అది? మనం తిప్పి కొట్టి ఒక సంవత్సరానికి ఒక్క విశ్వాసం కూడా మన సంఘాన్ని పట్టుకొస్తావా? ఏం చెప్పినా కానీ వాళ్ళు తీసుకురాలేం.
రక్షణకు తేలేవు. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి దండయాత్ర చేసి సువార్త సభ చెప్పి ఇవన్నీ చేసినా కూడా ఒక నూతన ఆత్మ సంపాదించలేం. కానీ యోహానట ఆయన మాటలకు లోబడి మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజం ఇచ్చాడట. చూసిరా, బాప్తిజం ఇచ్చి ఇంకప్పుడు దేవుని స్తుతించే వారు ఉన్నారు. చాలా ఆయన మాటలు చాలా ఉన్నాయి. ఇంకా అందుకని అంటాడు, నేను యోగ్యుని కాను, నేను తగ్గవలసింది ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది, ఆయన చెప్పులు ఇప్పడానికి నేను పాత్రను కాను. కానీ సాక్ష్యము ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి యోహాను. కానీ మనం దేవుని స్తుతించే వారికి ఉండి మన పిల్లలను కూడా అలా తయారు చేయాలి. మనమే తయారేం కాదు, మన పిల్లలు కూడా రక్షణ పొంది ఆయన స్తుతించేవారు ఉండాలి, ఆయన మయంపరిచేవారు ఉండాలి, ఆయన ఘనపరిచేవారు ఉండాలి. ఆయన ఎంతో ఆయనకి ఏం కావాలంటే సరెండర్గా అయిపోవాలి, మొత్తం ఆయనకు బానిస అయిపోవాలి. ఎవరికి? దేవునికి. అందుకని అంటాడు ఒక కాడ ఏమంటుంటుంది, నన్ను ప్రేమించిన వాడు నాగటి మీద చెయ్యి వేసి వెనకకు చూడొద్దట. ఉందా? నాగటి మీద చెయ్యి వేసి వెనకకు చూడొద్దు. నాకు పాత్రుడు కాడంటాడు వెనక చూస్తే. కానీ ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి, ఆయన స్తుతించేవారిగా ఉండాలి, ఆయన మహిమపరిచేవారిగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. కానీ యోహాను తల్లిదండ్రులు కానీ ఆయన స్తుతించేవారిగా ఉన్నాడు, ఆయన మహిమపరిచేవారు ఉన్నాడు. తల్లిదండ్రులు ఉన్నంత బాధ్యత తన కుమారుని కూడా అప్పగిప్పి దేవుని మారు మనసు పొంది రక్షణ పొంది అని దేవుని వైపు తిప్పి ప్రజలతో ఆరాధనతో ఆయన స్తుతించేవారుగా అనేకులు తిప్పి ఆయన స్తుతించేవారుగా మహిమపరిచేవారుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.